నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. నిన్న రాజస్థాన్లోని జైపూర్లో కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ మీద దాడి గురించి నిన్న ఒక వీడియో చేశాం. దాంట్లో దాడి చేసిన వాళ్ళు ఎవరు అనేది నిన్న నేను వీడియో చేసే టైంకి ఇంకా తెలియలేదు. అయితే ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్న వాళ్ళే దాడి చేసి ఉంటారని నిన్ననే నేను చెప్పాను. ఇవాళటికి అది క్లియర్ అయిపోయింది. రాకేష్ గుజ్జర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఆయన చెడ్డీ గ్యాంగ్ డ్రెస్ వేసుకొని కర్ర చేతిలో పట్టుకొని 100 సంవత్సరాలైన ఆర్ఎస్ఎస్కు అభినందనలు తెలుపుతున్న ఒక ఆయన ఫోటో వెలుగులోకి వచ్చింది. ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది. ఆయన ఫోటోలతో సహా, ఆయన చెడ్డీ గ్యాంగ్ డ్రెస్సులు వేసుకున్న ఫోటోలతో సహా. ఆయన ఆర్ఎస్ఎస్ అనేది అర్థమైపోయింది. ఆయనే కాదు, దాడి చేసిన వాళ్ళు ఇంకొకళ్ళు కూడా, లేకపోతే ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్తో ఉన్నవాళ్ళే అనేది ఇందులో స్పష్టం. అభిజిత్ మీద దాడి చేసింది. ఇది కర్ణాటక హోమ్ మినిస్టర్ ప్రియాంక్ ఖర్గే కూడా దీని మీద ఒక ట్వీట్ చేశాడు. ఈయన ఫోటో పెట్టి, ఆర్ఎస్ఎస్ రాకేష్ గుజ్జర్ ఫోటో పెట్టి ఈ విధంగా అభిజిత్ మీద దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక ట్వీట్ చేశాడు ఆయన. ఖర్గేకి సంబంధించి ఇప్పుడు మాట్లాడుకోబోయేది మనం ఖర్గేకి సంబంధించి. ప్రియాంక్ ఖర్గే కర్ణాటక హోమ్ మినిస్టర్. కొంతకాలంగా ఆయన ఆర్ఎస్ఎస్ వెంటబడుతూ ఉన్నాడు. భారతదేశంలో చాలామంది ఆర్ఎస్ఎస్ మీద అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మెజారిటీ ప్రజలు ఆర్ఎస్ఎస్ను వ్యతిరేకిస్తున్నారు. నిజం చెప్పాలంటే హిందూ సమాజానికి ఆర్ఎస్ఎస్కు సంబంధం ఏమీ లేదని చెప్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. హిందూ సమాజం చాలా పెద్దది. భారతదేశంలో హిందువులు 80% పైన ఉంటారు. కానీ ఆర్ఎస్ఎస్లో ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది. వాళ్ళు హిందువులకు ప్రతినిధులు అని చెప్పుకోవడం తప్పు అని హిందూ సంఘాలే చాలా సంఘాలు బహిరంగంగా చెప్తున్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ సంబంధించి ప్రతిరోజు ఏదో ప్రశ్న సంధిస్తూ ప్రియాంక ఖర్గే ఆర్ఎస్ఎస్ మీద పెద్ద ఎత్తున భావజాలపరమైన దాడి చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా చర్చ లేపుతున్నాడు. ఈ చర్చ అవసరమైనది. ఈ 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ఈ దేశానికి చేసింది ఏంది అనేది చర్చ ఈ రోజుది కాదు, కానీ ఇవాళ మళ్ళీ పెద్ద ఎత్తున సాగుతుంది. ఎందుకంటే ఎన్నడూ లేనంతగా ఇవాళ భారతదేశాన్ని అది సర్వనాశనం చేసే దిశగా తీసుకెళ్తున్నది. భారతదేశాన్ని విభజించే ప్రయత్నంలో ఉన్నది ఆర్ఎస్ఎస్. భారతదేశం కార్పొరేట్ సామ్రాజ్యంగా అవతరించేందుకు ఆర్ఎస్ఎస్ అన్ని రకాల కుట్రలు చేస్తున్నది అనేది అర్థమవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ నెల 15న జూన్ 15న ఆర్ఎస్ఎస్ సంఘ్ చాలక్ అంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కు ప్రియాంక ఖర్గే ఒక లేఖ రాశాడు. చాలా కాలంగా ప్రియాంక ఖర్గే మాట్లాడుతున్నాడు. ఆర్ఎస్ఎస్ ఎందుకు రిజిస్టర్ చేసుకోదు, అలా ఆర్ఎస్ఎస్ మీద అనేక ప్రశ్నలు సంధిస్తున్నాడు. ఒక లేఖ రాశాడు. ఆ లేఖ ఓపెన్గా ట్విట్టర్లో షేర్ చేశాడు. సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది ఆ లేఖ, మీరు కూడా చూడొచ్చు. ఆర్ఎస్ఎస్ 100వ వార్షికోత్సవం సందర్భంగా ఈ లేఖ రాశాడు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు చెప్తూనే దేశవ్యాప్తంగా 60,000 పైన శాఖలు, కోట్లాది సంఘ సేవకులు ఉన్నట్టు మీరే చెప్తున్నారు అని అంటూ కర్ణాటకలో దాని కార్యకలాపాల గురించి కూడా మాట్లాడాడు. ఆర్ఎస్ఎస్ తన సొంత రిపోర్టు 2025-26కు సంబంధించిన రిపోర్టును ఆయన ఉటంకిస్తూ 4,127 రోజువారీ శాఖలు, ప్రతి వారానికి మీటింగులు, రూటు మార్చులు, లక్షలాది పాల్గొనే కార్యకర్తలు, ఇలాంటి విస్తృత కార్యకలాపాలు మీకున్నాయని మీ రిపోర్టు చెప్తున్నది. అయితే ఆర్ఎస్ఎస్ ఏ చట్టం కింద సొసైటీ ఆర్ ట్రస్ట్ ఆర్ కంపెనీ ఇలా ఏ చట్టం కింద నమోదు చేసుకుంది, దాని ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, ఆఫీస్ బేరర్లు, అధికార ప్రతినిధుల వివరాలు ఇవ్వాలి అని ఆయన కోరాడు. అలాగే ఆర్ఎస్ఎస్కి వచ్చే డొనేషన్లు ఏంటి, ఆదాయ మూలాలేంటి, ఖర్చులు, ఆస్తులు, ట్యాక్స్ చెల్లింపు వివరాలు పబ్లిక్గా వెల్లడించాలి. ఆ ప్రజలకు సంబంధించిన సంస్థ అని చెప్పుకుంటున్నారు కదా, పబ్లిక్గా ఈ వివరాలని వెల్లడించాలి ఆయన డిమాండ్ చేశాడు. రూటు మార్చులు, పెద్ద పెద్ద సమావేశాలు ఎలాంటి అనుమతులు తీసుకుంటున్నారు, దాని గురించి కూడా వివరాలు వెల్లడించాలి. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో, మనలాంటి దేశంలో రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యం నడుస్తుంది కాబట్టి ఇలాంటి దేశంలో ఎంత పెద్ద సంస్థ అయినా, ఎలాంటి సంస్థ అయినా చట్టం కన్నా ఎక్కువ కాదు. ఏది దేశంలో చట్టం కన్నా ఎక్కువ కాదు. పౌరులు, ఎన్జిఓలు,
టెంపుల్స్, కంపెనీలు రిజిస్టర్ చేసుకొని ట్రాన్స్పరెంట్గా ఉంటే అన్ని రిజిస్టర్ చేసుకుంటాయి. టెంపుల్స్, ఎన్జిఓలు, పౌరులు, కంపెనీలు అన్నీ రిజిస్టర్ చేసుకుంటాయి. అందరూ రిజిస్టర్ చేసుకొని పారదర్శకంగా ఉంటే ఆర్ఎస్ఎస్కు మాత్రం ఎందుకు మినహాయింపు అని ప్రియాంక్ ఖర్గే ప్రశ్నించాడు. కనీసం 100 ఏళ్ళు పూర్తి చేస్తున్న సందర్భంగా అయినా మీరు రిజిస్టర్ చేసుకోండి, ట్యాక్స్ చెల్లించండి, పారదర్శకంగా పనిచేయండి, దీని మీద వివరణ ఇవ్వాలని కోరాడు ఆయన. ఇది 15వ తేదీ ఆయన రాసిన లేఖ. కేరళలో మోహన్ భగవత్ ఉన్నాడు, ప్రస్తుతం ఈవెంట్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు వెళ్ళిపోయి ఉంటారు. 14-15 తేదీల్లో ఆయన కేరళలో ఉన్నాడు. ప్రియాంక్ ఖర్గే చెప్పిన దానికి జవాబుగానా లేదా వేరే అంతకు ముందే వస్తున్న ప్రశ్నలకు జవాబుగానా అనేది ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. మోహన్ భగవత్ మాట్లాడాడు ఆ ఈవెంట్లో దీని విషయంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకి. అయితే అది తను లేఖ రాసిన తర్వాత కాదు, లేఖ రాసడానికి ముందే అనేది ప్రియాంక్ ఖర్గే చెప్తున్నాడు. అయితే భగవత్ చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఇదంతా రాజకీయ గిమ్మిక్, ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడు వస్తాయి, ఆర్ఎస్ఎస్కి ఇది అలవాటైపోయింది, మాకు రిజిస్ట్రేషన్ అవసరం లేదు, హిందూ ధర్మమే నమోదు కాలేదు, మేమెందుకు నమోదు కావాలి, చాలా విషయాలు రిజిస్టర్ కావు, ప్రభుత్వ నిధులు తీసుకున్న వాళ్ళు మాత్రమే రిజిస్టర్ కావాలి, ఆర్ఎస్ఎస్ వాలంటరీ డొనేషన్లతో నడుస్తుంది కాబట్టి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, శాఖలు బహిరంగంగా పనిచేస్తాయి, రహస్యం ఏమీ లేదు మా శాఖల్లో, మా పనుల్లో, బ్రిటిష్ కాలం నుంచి మా ఆర్ఎస్ఎస్ ఉన్నది, 2 సార్లు బ్యాన్ అయింది, 1950లో తమ రాజ్యాంగం ప్రభుత్వానికి సమర్పించారు, అంటే దానికన్నా ముందే మేము పుట్టాము అని. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా మమ్మల్ని గుర్తించింది, కోర్టులు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా మమ్మల్ని గుర్తించింది, మేము వ్యక్తుల సమూహం మాత్రమే అని భగవత్ చెప్తున్నాడు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ దేశంలో ఏ పని చేసినా, ఎన్ని హింసలు చేసినా, బాబ్రీ మసీదు కూల్చేయడంతో సహా దేశంలో ఎంతమందిని చంపేసినా, ఆవు మాంసం పేరుతో చంపినా, దళితులనే చంపేసినా, ముస్లింలతో చంపేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా అది ఆర్ఎస్ఎస్ చేస్తున్నట్టు కాదు ఈయన లెక్క ప్రకారం. ఎందుకంటే అది వ్యక్తుల సమూహం, వ్యక్తులు చేస్తున్నారు తప్ప ఆర్ఎస్ఎస్ చేస్తున్నట్టు కాదు. తప్పించుకునే వ్యవహారం అంటారు దీన్ని. తాము చేసే అన్ని పనులను ఇతరుల మీద నెట్టేసే జవాబు మోహన్ భగవత్ ఇచ్చింది. డొనేషన్స్ వాలంటరీగా వస్తున్నాయి కాబట్టి మేము లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత దుర్మార్గం ఇది! విదేశీ డొనేషన్లు ఎంత పెద్ద ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి ఎప్పుడైనా లెక్క చెప్పారు. విదేశీ ఫండ్స్ విపరీతంగా వస్తున్నాయి ఆర్ఎస్ఎస్కి. విదేశాల్లో వీటికి సంబంధించి చందాల కోసమే పనులు చేస్తున్నారు చాలామంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. అన్ని దేశాల్లో, అమెరికా, బ్రిటన్ అలాంటి చాలా దేశాల్లో ఇప్పటికే ఇండియన్స్ చాలామంది అక్కడ సెటిల్ అయి ఉన్నారు కాబట్టి ఇండియన్స్ నుంచి, ఇతరుల నుంచి ఫండ్స్ వేల లక్షల కోట్ల రూపాయలు ఫండ్స్ కలెక్ట్ చేస్తుంది ఆర్ఎస్ఎస్. దానికి లెక్కలు ఎవరు చెప్పాలి? ఆర్ఎస్ఎస్ తన గురించి అమెరికాలో లాబియింగ్ చేయడానికి, అంటే సింపుల్గా పైరవి చేయడానికి దళారీలను నియమించుకుంది అక్కడ ఒక కంపెనీని. దాని గురించి ఇంకోసారి మాట్లాడదాం. ఒక కంపెనీని ఫీజు ఇచ్చి, కోట్ల రూపాయల ఫీజు ఇచ్చి ఒక కంపెనీని నియమించుకున్నది. ఏ రిజిస్ట్రేషన్ లేనిది, ఏ వ్యక్తుల కొంతమంది వ్యక్తుల సముదాయమే అని చెప్తున్నది. తన గురించి గొప్పగా అమెరికాలో ప్రచారం చేయడానికి, అమెరికా పార్లమెంట్లో తనకు అనుకూలంగా ప్రచారం చేయడానికి, చట్టాలు చేయడానికి ఒక లాబియింగ్ సంస్థను ఫీజు ఇచ్చి ఎంచుకున్నది అంటే ఆర్ఎస్ఎస్ దేనికోసం చేస్తున్నట్టు ఈ పని? ఎవరి కోసం చేస్తున్నట్టు? భారతదేశం కోసం కాదు, ఆర్ఎస్ఎస్ కోసం. ఆర్ఎస్ఎస్ కోసం ఈ పనులన్నీ చేస్తూ, డొనేషన్లు, లక్షల కోట్లు డొనేషన్లు వసూలు చేస్తూ, దేశంలో కూడా కోట్ల రూపాయల డొనేషన్లు వసూలు చేస్తూ, మేము లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని చేతులు ఎత్తేయడం అంటే దీన్ని ఏమనాలి? ఈ చట్టం మీద నమ్మకం లేదు, ఈ రాజ్యాంగం మీద నమ్మకం లేదు, వీళ్ళకి నిజంగా కూడా నమ్మకం లేదు, వాళ్ళకి ఎన్నడూ లేదు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులు వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి, వాళ్ళు క్రియేట్ చేసిన ఒక పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చచ్చినట్టు చెప్తున్నారు. కానీ స్వతంత్రం వచ్చిన చాలా ఏళ్ల పాటు వీళ్ళు 3 రంగుల జెండానే ఒప్పుకోలేదు. 3 రంగుల జెండా నాగ్పూర్ కార్యాలయం మీద ఎగిరేయడానికే వాళ్ళు ఎగిరేయలేదు. కొంతమంది నాగ్పూర్ కార్యాలయం మీద వీళ్ళు ఎగిరేసిన కాషాయ జెండా తీసేసి 3 రంగుల జెండా ఎగిరేస్తే
వాళ్ళ మీద దాడి చేసి కేసు పెట్టిన వాళ్ళు వీళ్ళు. 3 రంగుల జెండా ఎగిరేసినందుకు కేసు పెట్టిన వాళ్ళు నిజంగా దేశద్రోహులు వీళ్ళు. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే పుట్టామని చెప్తున్నారు కదా, అప్పుడు పుట్టి వీళ్ళు చేసింది ఏంటి? బ్రిటిష్ వాళ్ళకు మద్దతుగా ఈ దేశ ప్రజలను కూడగట్టడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు. వీళ్ళ నాయకుడు సావర్కర్ బ్రిటిష్ వాళ్ళకు మద్దతుగా స్వతంత్ర పోరాటాన్ని వ్యతిరేకించిన వాడు, ఎవరు పాల్గొవద్దని చెప్పినవాడు. వాళ్ళకు అనేక లేఖలు, ఆయన అరెస్ట్ పొరపాటున స్వతంత్ర పోరాటంలో ఒక్కసారి పాల్గొని అరెస్ట్ అయినందుకు క్షమాపణలు చెప్తూ అనేక లేఖలు రాశాడు ఆయన. చివరికి ఆయన బయటకు వచ్చి బ్రిటిష్ వాళ్ళకు నేను మద్దతుగా ఆర్గనైజ్ చేస్తా పీపుల్ నేను ఒప్పుకొని బయటకు వచ్చి అదే పని చేశాడు. అలాంటి దేశద్రోహ ఆర్ఎస్ఎస్. అసలైన దేశద్రోహి భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఆర్ఎస్ఎస్ మాత్రమే దేశద్రోహి. అందుకనే వాళ్ళు లెక్కలు చూపించారు ఈ దేశానికి. ఈ దేశాన్ని చట్టాన్ని గౌరవించారు, ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవించారు. అంబేద్కర్ అంటే వాళ్ళు కథలు చెప్తారు తప్ప ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంబేద్కర్ మీద కూడా ప్రేమ వలకబోస్తున్నారు. కానీ వాళ్ళ అంబేద్కర్ అంటే ఇక్కడ దాకా గొంతు దాకా కోపం ఉంటుంది. ఎందుకంటే ఆయన రాజ్యాంగాన్ని రాశాడు. కాంగ్రెస్ అన్న ఎందుకు కోపము? ఈ రాజ్యాంగాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అసలు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు, రాజ్యాంగాన్ని రాసి అమల్లోకి వచ్చినప్పుడు వ్యతిరేకించిన వాళ్ళు వీళ్ళు, ఆ రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన వాళ్ళు. మన హిందూ మత రాజ్యాంగమే రావాలంటే మనుధర్మం రాజ్యాంగాన్ని తీసుకురావాలనేది వీళ్ళు ఆ రోజు కుట్ర, ఈరోజు ఇంకా కుట్ర కొనసాగిస్తూనే ఉన్నారు. 2047 టార్గెట్ పెట్టుకున్నారు. 2047 కల్లా భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి, మనుధర్మం రాజ్యాంగాన్ని తీసుకురావాలి, దళితులను బీసీలను అంతే వాళ్ళ దృష్టిలో శూద్రులందరినీ అణిచేసి నాశనం చేసి ఇతర మతస్థులను పౌరులుగా లేకుండా చేసి వాళ్ళకు ఓటు హక్కు లేకుండా చేసి దళితులకు స్త్రీలకు ఓటు హక్కు లేకుండా చేసి ఈ దేశంలో 2వ తరగతి పౌరులుగా బతికేటట్టు బీసీలను, దళితులను, మహిళలను, ముస్లింలను, క్రిస్టియన్లను, ఇతర మతాల బౌద్ధులను అందరినీ కూడా అగ్రకులాల రాజ్యం ఏదలుచుకున్నారు వీళ్ళు. ఈ దేశం అందరిది. ఈ దేశంలో పుట్టి ఈ దేశం నిర్మాణం చేసింది శూద్రులు, దళితులు, ముస్లింలు, అగ్రకులాలు కాదు. ఈ దేశాన్ని మొదటి నుంచి దోచుకుంటున్న అగ్రకుల ఆధిపత్యవాదులు. అగ్రకులాల్లో పేదలు లేరా? ఈ ప్రశ్న కూడా వస్తుంది. అగ్రకులాల్లో పేదలు ఉండొచ్చు, అగ్రకులంలో ఉన్న వాళ్ళందరూ దోపిడీ చేసిన వాళ్ళు కాకపోవచ్చు. అయినా ప్రధానంగా ఈ దేశాన్ని దోచుకుంటున్న వాళ్ళలో 99% అగ్రకులాలే, హిందూ మతానికి చెందిన అగ్రకులాల వాళ్ళే. వాళ్ళ రాజ్యమే రావాలని ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్నది. ఆర్ఎస్ఎస్ చీఫ్, ఇప్పటివరకు చీఫ్లందరూ ఎవరు? బ్రాహ్మణులు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఇప్పుడు మోహన్ భగవత్తో సహా ఆర్ఎస్ఎస్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ అధ్యక్షులందరూ సర్సంఘ్ చాలక్ అంటారేమో వాళ్ళని. వాళ్ళ అందరూ బ్రాహ్మణులే కదా. బ్రాహ్మణిజాన్ని ఈ దేశంలో మరింత పటిష్టం చేయడానికి పనిచేస్తున్నది ఆర్ఎస్ఎస్. అందుకే వాళ్ళు ఈ చట్టాన్ని గౌరవించారు. అందరినీ సమానంగా చూసే రాజ్యాంగాన్ని గౌరవించారు. అందుకే చట్ట వ్యతిరేకంగా వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నదే చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మాకు అవసరమే లేదని తెగించి చెప్తున్నారంటే బరిదెగింపు అంటారు దీన్ని. వాళ్ళు క్రియేట్ చేసిన పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎంతకైనా బరిదెగిస్తారు వీళ్ళు. మేము లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు, రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మేము ఏమైనా చేస్తాం, జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరినైనా హత్యలు చేస్తాం, ఎవరి మీద దాడులు చేస్తాం, మేము తినమన్నదే తినాలి, మేము వేసుకోమన్న బట్టలే వేసుకోవాలి. ఇది వాళ్ళ బరితెగింపు. అందుకే కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే వాళ్ళ వెంటబడుతున్నాడు. ఆయన సక్సెస్ కావాలని కోరుకుందాం. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, లెక్కలు చెప్పాలి. వాళ్ళు పెడుతున్న కోట్ల రూపాయలు ఈ భారతదేశ ప్రజలు కడుతున్న పన్నుల మీద ఆధారపడి వాళ్లకు భద్రత కల్పిస్తున్నది ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు. ఆ నాయకులకు, ఆర్ఎస్ఎస్ నాయకులకు ఎవరు సొమ్మది? మన సొమ్ము కదా, మనం కడుతున్న ట్యాక్సులు కదా. మనం కడుతున్న ట్యాక్సుల మీద ఆధారపడి వాళ్ళు బతుకుతున్నారు. వాలంటరీ ఫండ్స్ అంట వసూలు చేసేవంతా. ఏవి వాలంటరీ ఫండ్స్? ప్రభుత్వము ఏ కంపెనీకైనా లోపాయకారిగా మేలు చేస్తుంది, ప్రయోజనం చేకూరుస్తుంది. ఆ కంపెనీ ఆర్ఎస్ఎస్కి ఫండ్స్ ఇస్తుంది. విదేశాల నుంచి కూడా ఫండ్స్ వస్తుంది. దీనికి లెక్కలే చెప్పమంటే మిగతా పౌరులకు, భారతదేశంలో మిగతా కంపెనీలకు, మిగతా పౌరులకు, మిగతా ట్రస్టులకు, మీకు వాళ్ళకో రూలు మీకో రూలా?
భారతదేశంలో ఆలయాలు కూడా, టెంపుల్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, ఆ ట్రస్టులు కూడా లెక్కలు చూపిస్తాయి కదా బహిరంగంగా. మీరు మాత్రం ఎందుకు చూపించరు? మీరు అతీతమా? ఈ భారత రాజ్యాంగానికి చట్టం అతీతం. నిజంగానే మీరు అతీతం అనుకుంటున్నారు, కానీ కాదు. దేశంలో ఉండాలంటే రాజ్యాంగం ప్రకారం ఉండండి. దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాలి. ఈ కథలు కాదు, రాజ్యాంగం, మన రాజ్యాంగానికి లోబడి ఉండండి. ఈ దేశంలో మీరు ఉండాలంటే రాజ్యాంగానికి లోబడి ఉండండి. లేకపోతే ఇజ్రాయిల్ పారిపోండి. ఇజ్రాయిల్ మీ ఫాదర్ నేషన్ కాబట్టి అక్కడికి పారిపోండి. ప్రియాంక ఖర్గే చేస్తున్న పని, వాళ్ళకి లెటర్ రాశాడు. లెటర్ రాయడంతో ఊరుకోకుండా ఖచ్చితంగా కనీసం కర్ణాటకలో అయినా ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేస్తే తప్ప, దేశవ్యాప్తంగా బ్యాన్ చేయాలి ఆర్ఎస్ఎస్ను. సర్దార్ వల్లభాయ్ పటేల్ మంచి పని చేశాడు ఆ రోజు, ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేసి. ఇప్పుడు కూడా భారతదేశ వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆర్ఎస్ఎస్ వాళ్ళే అధికారంలో కూర్చున్నారు కాబట్టి, ప్రధానితో సహా అందరూ వాళ్ళే కాబట్టి బ్యాన్ చేయకపోవచ్చు, కానీ ప్రజలు డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ దుర్మార్గమైన సంస్థ ఈ దేశంలో విభజనను తీసుకురావడానికి, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి పనిచేస్తున్న ఒక టెర్రరిస్టు సంస్థ ఇది, దేశద్రోహ సంస్థ ఇది. వీళ్ళని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉన్నది. కనీసం ప్రియాంక ఖర్గే అయినా ధైర్యం చేసి ఆ పని చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.